3వ అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేతే కానీ మీరు ఏమి చేస్తున్నాను ఏమి చేసినాను ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించండి. అందరు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ పూట 2 రెఫరెన్స్ల నుంచి మూలవాక్యాలు. లేవియాకాండం 23వ అధ్యాయం 15 నుంచి 17వ వచనం వరకు. లేవియాకాండం 23వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుతారు. మీరు విశ్రాంతి దినపు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారాలు లెక్కించవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారాలు ఉండాలి. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు 10 దినములు లెక్కించి యెహోవాకి క్రొత్త ఫలముతో నైవేద్యములు అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి, తర్వాత చదువుకొని చెప్తాను దీని గురించి. ఇవాళ పెంతుకోస్తు దినం. చెప్పండి, ఇవాళ ఏ దినం? పెంతుకోస్తు దినం. 7 వారాలు కోత పండుగ అంటారు కదా, కోత పండుగ దినం పెంతుకోస్తు దినం. 7 రోజులు విశ్రాంతి దినము, తర్వాత మరుసటి రోజు అంటే ఇదే ఆదివారపు రోజున. ఆదివారం నుంచి లెక్క పెట్టుకుంటే శనివారం విశ్రాంతి దినం, సబ్బాతు దినం, విశ్రాంతి దినం. 7 యెహోవా సాక్షులు, కొన్ని సంఘాల వారు ఉన్నారు. శనివారం ఆరాధన చేస్తారు వాళ్ళు. యేసు ప్రభు నమ్మని వాళ్ళు, యేసు ప్రభు నమ్మరు. శనివారం ఆరాధన చేస్తారు. ఇది మరుసటి రోజు అన్న విషయాన్ని విడిచిపెట్టేశారు. మరుసటి రోజు అని అన్నాడు, విశ్రాంతి దినపు మరుసటి రోజు అని అన్నాడు అక్కడ లేవియాకాండం. మరుసటి రోజు తీసేసి విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు కొన్ని సంఘాలు, యెహోవా సాక్షులు, ఇంకా కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరా, మాట చేతనైనను క్రియ చేతనైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీలు, అహరోను వంశస్థులు, లేవీలు, అనేక గోత్రాలైనటువంటి వారందరూ ఏం చేసేవాళ్ళు అంటే, విశ్రాంతి దినము దాటిపోయిన తర్వాత మరుసటి రోజున బాగానండి పానా 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 అంటే పొలం వేస్తాం. వరి పంట, జొన్న పంట, ఇంకా ఏమేమి పంటలు ఉన్నాయి, పంటలన్నీ అప్పుడు పంటలు వేస్తారు, వ్యవసాయకులు బాగా తెలుసు. అది పండినాక కోసి కట్టగట్టి కుప్పలు వేసుకుంటూ పోతారు. అది వర్షం పడకముందు ఎండిపోయిన తర్వాత, ఇప్పుడంటే యంత్రాలు వచ్చాయి, చాలా మిషన్లు వచ్చాయి. అప్పట్లో వాళ్ళు ఏం చేశారంటే, బాగా ఎండిపోయిన తర్వాత ఓ పెద్ద రాతి బండను పెట్టుకొని అక్కడ దాన్ని తీసుకొని అలా కొట్టి ఆ ఇత్తనాలన్నీ రాలిపేసుకునేవాళ్ళు, ఒట్టి చెట్లు పక్కన పడి వేసేవాళ్ళు. ఓకే, పంట కోసిన తర్వాత కుప్ప వేసి, కుప్పలు అంటారు,
పనలు అంటారు, మోపు అంటారు. మోపు, పన, కుప్పలు. చెప్పండి ఏమేంటి? మోపు, పన, కుప్పలు. భాషాంతరం, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. ఈ బైబిల్లో రాయబడింది పన. చెప్పండి ఏంటిది ఇది? పన. ఇశ్రాయేలీలు విశ్రాంతి దినము మరుసటి రోజున వాళ్ళ పంటలో ఉన్నటువంటి పనలు తీసుకొచ్చి, గోత్రము చొప్పున ఒక్కొక్క పన తీసుకొచ్చి దేవుని మందిరంలో, చూడండి అందరూ చూడండి, అక్కలు ఇలాగా అల్లాడిస్తూ అల్లాడిస్తూ ఉండేవాళ్ళట. అల్లాడిస్తూ ఉండేవాళ్ళట. ఆ రాతి మీద కొట్టుకుంటే ఇత్తనాలు రాలిపడేవి కదా, మందిరంలో తెచ్చుకొచ్చి ఈ పనను ఓపాలా ఇట్లాగా అంటే దీనికి అర్థం ఏంటంటే, కృతజ్ఞతగా నీవు ఈ సంవత్సరం నాకు చక్కటి పంటనిచ్చావయ్యా, ఈ పనలోనిది తీసుకొచ్చి నీ సన్నిధిలో నేను అల్లాడించు బలిగా అర్పిస్తున్నాను. చెప్పలు కొడదాం గట్టిగా 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 గట్టిగా. అల్లాడించు బలిగా నీ సన్నిధిలో అర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరా, యాజకుడు ప్రత్యక్ష గుడారంలో ఏం చేస్తాడు అని అంటే, పాపము జరిగింది అనుకోండి, చిన్న పాపం అయితే గువ్వ పిల్ల, కొంచెం పెద్ద పాపం అయితే గొర్రె పిల్ల, ఏదో ఒక వాళ్ళ పాపానికి ప్రతిగా ఏదో ఒకటి తీసుకొచ్చేవాడు. ఆ యాజకుడు దాన్ని తల తీసి పక్కన పెట్టి ఈ బలిపీఠం మీద, మండుచున్న బలిపీఠం మీద దానిని అలాగ వేసి దాని 2 కాళ్ళు పట్టుకొని అల్లాడిస్తూ ఉంటాడు. మండే మంటలో అల్లాడించాలి. దావీదు నిబంధన మందస్సు ముందు యూదులు ఉన్నారనుకోండి, దైవజనులు యేసన్న గారు చెప్పారు, 7 రకాలుగా ఆరాధన చేస్తారు. 7 టైప్ ఆఫ్ 7 స్టైల్లో వాళ్ళు ఆరాధన చేస్తారు. ఇప్పుడు మనం చేసేది ఒక్క స్టైలే. ఏంటది? అందరూ లేచి నిలబడండి, 2 చేతులు పైకెత్తండి, కళ్ళు ముయ్యండి, స్తోత్రం స్తోత్రం అని ఆరాధన చేస్తారు. వాళ్ళైతే 7 మోడల్స్గా. ఒకటి ఇప్పుడు మనం చేసినట్లుగా. రెండోది, దావీదు మందస్సు ముందు నాట్యమాడి డ్యాన్స్ చేసి ఆయన నాట్యమాడుతూ దేవుని మందిరంలో హర్షిస్తూ మందిరానికి తీసుకొచ్చేవాడు. ఆ యొక్క నిబంధన మందస్సు అది. ఇంకా యూదులు ఆ ఏడుపుడు గోడ దగ్గర, ఆ సమాజ మందిరాలలో వాళ్ళు దేవుని మందిరంలో స్టాండ్స్ చేపించుకునేవాడు. కుంటోళ్ళకి స్టాండ్లు ఉంటాయి కదా, అటువంటి స్టాండ్లు పెట్టుకొని ఆ స్టాండ్ల దగ్గర కళ్ళు మూసి ఒకటే ఇట్లాగా అల్లాడుతూ ఉంటారు. మొత్తం మీద దేవుని సన్నిధిలో ఈ పన అల్లాడుచూ ఉండాలి. నీవు ఒక పనవలే, నీవు ఒక కట్టవలే, నీవు ఒక మోపువలే దేవుని మందిరంలో కృతజ్ఞతాస్తుతులతో అల్లాడుచూ ఉండగానే నీ మీదకి బలమైన శక్తి దిగి వస్తుంది. చెప్పులు కొట్టి గట్టిగా. బలమైన కృతజ్ఞత ప్రభావం నీ మీదకి దిగి వస్తుంది. బలమైన ప్రసన్నత నీ మీదకి దిగి వస్తుంది. అల్లాడించాలి. అల్లాడించినప్పుడు ఏమవుతుందంటే, నీకు కట్టబడిన బంధకాలు, నీకు చుట్టబడిన చీకటి శక్తులు, నిన్ను ఆవరించిన చిరాకులు, చితాకులు, విచారాలు, నిన్ను బంధించినటువంటి అనేక బంధకాలు దేవుని మందిరంలో ఎప్పుడైతే అల్లాడుచూ ఉంటావో, మరుక్షణము నుండే నీలో నుండి ఇవన్నీ పటాపంచలైపోతాయి. చెప్పులు కొట్టి గట్టిగా. ఇవన్నీ పటాపంచలైపోతాయి. రోగాలు పటాపంచలైపోతాయి. చీకటి కార్యాలు పటాపంచలైపోతాయి. నిన్ను ఆవరించినది ప్రతిదీ తొలగించబడుతుంది. అల్లాడించు బలిగా. చెప్పండి ఎలాగా అల్లాడించాలి? అంగీకరించయ్యా అని ఇలాగా వాళ్ళ పనను తీసుకొచ్చి వాళ్ళ పన అలాగ ఊపుతూ ఈ కొలసీలో చెప్పిన
పౌలు గారు, మాట చేతనైనా కానీ క్రియ చేతనైనా కానీ మీరు ఏ విధమ చేతనైనాను సరే దేవునికి మీ ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. హల్లెలూయా. ఫ్రీడమ్ పాడదామా? మొన్న ప్రార్థన చేసుకుంటుంటే ఆ పాట ఒకటే మదిలోకి వచ్చింది. చాలా లేని ఎవరు పాడట్లా. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, హల్లెలూయా యేసయ్యా. ఈ పాట నేను విశ్వాసుకున్నప్పుడు ఇంటూ మోకరించి అలా కన్నీళ్ళు కాచుకుంటా పాడుకుంటా ప్రార్థనలో ధ్యానం చేసేవాడిని. అసలు ఎవరు పాడట్లే, పాస్టర్లు మేము పాడట్లే, విశ్వాసులు ఎవరు పాడట్లే. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపావు, దానియేలు సింహపు నోళ్లను మూసావు. మహిమా ఘనత నీకే, మహిమా ఘనత నీకే. ట్రాక్ ఏం లేదా? హల్లెలూయా చెప్పాలా? అదిగో హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా గడి చెప్పాల. హల్లెలూయా. పన ఎందుకు చేస్తున్నావు లేవీలారా? ఈ పనలు తీసుకొచ్చి పొలాల్లో దుమ్ము దులుపుకొని గిద్యోన్లాగా గానుగు సాడిన కొట్టుకోపోయావా అని అంటే, కాదండి, మా లెక్క వేరుంది. ఆ లెక్క ఏంటంటే, నా మందిరంలో ఈ సంవత్సరం నా దేవుడు నా పంట పండించాడు, ఈ పన నా దేవునికి అర్పించాలి, నా దేవునికి తీసుకొచ్చి అలాగ అల్లాడించి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించి ప్రభువుకి అర్పించేసి ఆ పన ఆడపెట్టేసి వెళ్ళిపోయేవాడు. ఇంకా ఆ పన సిస్టర్లు దాన్ని దంచి జల్లెడ బట్టి అన్నం వండి యాజకులకు పెట్టేవాళ్ళు. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. అన్నా కూర్చోండి, దాన్ని కూర్చో చైర్లో ఉండి కూర్చో అని అల్లాడించాలి. ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధిలో సముఖములో ఏ విధమ చేతనైనాను సరే దేవునికి మనము కృతజ్ఞతా స్తుతులు చెల్లించే విషయములో ఆయనకి మనము ఎంతో రుణస్థులమై ఉన్నాం. ప్రతి దానికి నిద్ర లేచినటువంటి మరుక్షణం నుంచే దేవునికి గత రాత్రి అంతయు కాచి కాపాడేవు తండ్రి అని నీ పన అనబడుతున్న హృదయంలో నుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సాయంకాలం మరణమనే నిద్రలోనికి వెళ్ళబోతున్నారు. నిద్రపోతే మనిషి కదలడు మెదలడు. మరల ఉదయానికే సజీవంగా నన్ను లేపు ప్రభువా అని సాయంకాలం ప్రభు సన్నిధిలో చేతులెత్తి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి విశ్రమించాలి. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మనకు నియమించినటువంటి ఈ చక్కటి ఒక థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత అర్పణ ఒక భాగముగా మన జీవితాల్లో పెట్టాడు. దీనిని మనం చక్కగా అనుసరించి నడిపించబడగలిగితే ఆయన మన స్తోత్రాల మీద ఆసీనుడగునుగాక. మన ద్వారా మహిమపరచబడునుగాక. చప్పట్లు కొడుతూ మన ద్వారా ఆయన ఇక్కడ స్తుతుల సింహాసనాసీనుడు వేసుకొనుగాక. ఆయన కెరూబుల మీద శరాబుల మీద ఆయన దిగి వచ్చునుగాక. ఆమేన్. కృతజ్ఞత అనే ఓ చక్కటి పదం అని మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేయటానికి పూనుకొని మన ద్వారా మనకు ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యాలన్నీ కూడా నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేస్తాడు. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. మీకు బాగా తెలుసు, సువార్త సభలు ఎక్కువ చెప్తాను. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. యేసుక్రీస్తు గురించి విన్నారు.
అయ్యా యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఎంత తోడైనా బాగుపడుతున్నాడు. కుంటివాడికి నడవటానికి కాళ్ళు వస్తున్నాయి, గుడ్డివాడికి చూపు వస్తుంది. ఎటువంటి పరిస్థితిలో ఉన్నవాడైనా బాగుపరచబడుతున్నాడు. మనం ఎందుకు ఊరు బయట ఇలాగ బతకాలి? అందరిలాగా సమాజంలో బ్రతుకున్నట్లుగా ఆయన దగ్గర పోదాం, ఏదో ఒకటి జరుగుతుంది అని ఒక విశ్వాసంతో యేసు ప్రభు ఆ మార్గాన్ని వస్తున్నాడని తెలుసుకొని తిన్నగా యేసయ్య దగ్గరికి వస్తున్నాడు. రావటంతో ప్రభా, కుష్టి రోగము చేత మేము ఊరు బయట బ్రతుకుతున్నామయ్యా, ఊరందరూ మమ్మల్ని త్రోసివేశారు, మా బ్రతుకులు ఇలా తెల్లారిపోతున్నాయ్యా, మమ్మల్ని మీరన్న బాగు చేయండి ప్రభా అని యేసయ్య దగ్గర వేడుకుంటుంటే యేసు ప్రభు ఒక్కసారి ఓం భీం స్వస్థపరచబడును గాక అని అనలేదు. అనకుండగా ఏం చేసింటే అవునా, అయితే మీరు మొదట వెళ్ళి యాజకులకు కనపడరు. అప్పుడు మీ పాస్టర్ గారికి కనపడరు. మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ పాస్టర్ గారి దగ్గర ఆరాధన చేసుకొని మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ అర్పణలు మీ యొక్క స్తుతి యాగాలు అర్పించుకొని రండి అని ప్రభులు వారు చెప్పారు. వెంటనే సరేనని ఈనేసి తిన్నగా వెళుతున్నారు. ఆయన దగ్గర నుంచి 4 అడుగులు అలా ముందుకు వెళ్ళారు. వెళుతూ ఉన్నవారు అందరూ శుద్ధులైపోయారట. చప్పలు కొడతాం గట్టిగా. వెళుతున్న ప్రతి ఒక్కొక్కరు స్వస్థ శక్తులుగా మార్చబడిపోయారు. అందరూ బాగుపడ్డారు. కుష్టి రోగం యావత్తును తొలగించబడిపోయింది. ఎవరిలో ఉంది కుష్టు? బాగుపరచబడిన తర్వాత స్వస్థ బుద్ధి కలిగిన వారమై సమాధానపరచబడిన తర్వాత సమాధానాన్ని ఎత్తుక్కుంటూ పోవాలి. బాగుపరచబడిన తర్వాత ఆరోగ్యవంతంగా ముందుకు వెళ్ళిపోవాలి. దేవుని యొక్క సన్నిధిలో సముఖంలో వీళ్ళు వెళుతూ ఉండగానే అందరూ స్వస్థత పొందటంతో వాళ్ళు వెళ్ళారు. యేసయ్య చెప్పినట్లుగా వెళ్ళి యాజకులు కనపడి తిన్నగా వాడిలో ఒక కృతజ్ఞతా భావం మనస్సు తిన్నగా పలానా యేసు ప్రభు దగ్గరికి వెళితే నాకు స్వస్థత అయిందని తిన్నగా వస్తున్నాడు. మరలా వస్తుంటే యేసయ్య చూసి ఆ 9 మంది ఎక్కడా అని అడుగుతాడు. ఆ 9 మంది ఎక్కడా? అయ్యా మేమందరం బాగుపడ్డాం, మేమందరం స్వస్థత పొందాం, మీ ద్వారా మేమందరం విడుదల పొందాం, కుష్టి వ్యాధి నుంచి స్వస్థత వచ్చింది, అయ్యా అదిగో నేను బాగుపరచబడ్డాను. సరే మంచిదే, ఆ 9 మంది కూడా ఎక్కడా? నాకు అనవసరం, నీవు నన్ను బాగు చేసావు గనుక నేను నీకు కృతజ్ఞుడను. చప్పలు కొడతాం గట్టిగా. నేను నీకు కృతజ్ఞుడను, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో ప్రియ సహోదరి సోదరా, ఈ పనల వలె ప్రతి ఆదివారం, ఆ ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను పోషించాడు, దేవుడు నన్ను సంరక్షించాడు. ఇదిగో ఈ పన ఏ విధంగా 50 వారాలు 7 వారాలు 7 దినములు దాటిన మరుసటి రోజున దేవుని సన్నిధిలో ఈ పన అల్లాడించి బలిగా ఎలాగ అర్పించబడుతుందో, నేను నా దేవుని సన్నిధిలో అల్లాడించి బలిగా చెల్లించాలి. నాకు ఒక్కరితో నాకు అనవసరం. నేను వెళ్ళాలి, నా దేవుని నేను స్తుతించాలి. నేను వెళ్ళాలి, నా దేవుని నేను స్తుతించాలి. ఎందుకురా నీకు అంత ఆవేశం? ఎందుకురా నీకు అంత సమర్పణ? అవునండి, నా దేవుడు నన్ను సమాజంలో తిరిగినటువంటి నన్ను సమాజంలో తిరిగేటట్లుగా చేశాడు. రోగం వచ్చి పడకల మీద కుళ్ళిపోతున్న నన్ను బాగు చేశాడు. చీకటి శక్తులతో వేధించబడుతున్న నన్ను బాగు చేశాడయ్యా. తాగుడు వ్యసనాలలో దొరిలాడుతూ మురికాలలో పడిపోతున్న నన్ను బాగు చేశాడయ్యా. ఈ రోజున బాగుపరచబడిన వారి యొక్క హృదయంలో ఈ విధమైనటువంటి ఓ చక్కటి భావం దేవుని సన్నిధిలో కలుగుతుంది. దేవుని సన్నిధిలో కలుగుతుంది. ప్రియ సహోదరి సోదరా, మన నోటి నుంచి వచ్చేది చిన్న మాటే. స్తోత్రం,
అనండి అందరూ. ఖర్చు లేనిది. ఏమైనా ఖర్చు పెడుతున్నారా మీరు? స్తోత్రం అన్నందుకు నేను కానీ ఏమైనా డిమాండ్ చేశానా మిమ్మల్ని? స్తోత్రం అన్నందుకు నువ్వు స్తోత్రం అంటే నువ్వు 10,000 ఇక్కడ పెట్టాలా అని అంటే మీరు ఎవరైనా అంటారా? నీకు దండం, నీ చర్చికో దండం బాబా, మాకు ఎన్ని చర్చిలు గుట్టకల్లో అడిగి పోతామని పోతారు. ఏంటి ఖర్చు లేదు, నీవు స్తోత్రాలు చెప్పేదానికి ఖర్చు లేని పని. యేసయ్య ప్రియ సహోదరి సోదరా, నీ ప్రతి వారి నోట నుంచి వచ్చే ఆ స్తోత్రాన్ని ఏంటి ఎక్కడి నుంచి చూస్తాడు తెలుసా? ఎక్కడి నుంచి చూస్తాడు తెలుసా? నీవు దేవుణ్ణి స్తుతించాలని ఆ మనస్సు వచ్చింది చూసావా? ఆ దేవుని దగ్గరికి నీవు వెళ్ళి దేవుని దగ్గర నువ్వు స్తోత్రాలు చెల్లిస్తున్నావు చూసావా? అవన్నిటిని గమనించి ఏంటి దేవుని మందిరానికి వచ్చి రిక్షా పట్టుకొని, ఆటో పట్టుకొని, బండి మీద, కారులో ఏంటి ప్రయాసపడుకుంటా ఏంటి ఉపవాసం ఉండి తాగటానికి నీళ్లు కూడా పెట్టకపోతే ఈ పాస్టర్ గారు కనీసం ఏంటి నోరు బిగబట్టుకొని, కడుపు బిగబట్టుకొని ఏంటి ఎక్కిళ్ళు ఎక్కుకుంటా కూర్చొని స్తోత్రం అని అంటుంటే ఆ స్తోత్రాలు దేవుడు ఎందుకన్నాడండి? హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఆ స్తోత్రాలు దేవుడు ఎందుకన్నాడు? ఆ స్తోత్రాల మీద ఆయన ఎందుకు ఆశీనుడవాడు? ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజున దేవుని స్తుతించే విషయంలో క్రైస్తవ లోకం చాలా మందగిలిపోయారు. దేవుని స్తుతించి, కీర్తించి, మహింపరిచే విషయంలో చాలామంది ఏంటి చాలా వాళ్ళ హృదయ అంతరంగముల నుంచి ఏ ఘోషాన కనిపించట్లేదు. ఈ అల్లాడించు బలిలో దేవుని యొక్క సన్నిధిలో లేవియకాండంలో రాయబడినటువంటి విశ్రాంతి దినపు మరుసటి రోజున ఏంటి మనము చేయవలసినటువంటి చక్కటి ఏంటి దేవుని సన్నిధిలో కృతజ్ఞత అనుభవాలు ఏమిటో 1, 2, 3 మాటలు నేను క్లుప్తంగా ఒక్కొక్క రెఫరెన్స్ చూపించేసి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను స్తుతించిన ప్రతి నిమిషమా క్షణమా ఎత్తుకో పెట్టు బాబు, ఒకసారి పెట్టు. సుమధుర స్వరముల వేలాది దూతల నా యేసయ్యా నీకే నా ఆరాధనా, మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన. చప్పట్లు కొట్టి నోరు తెరిచి పాడండి కొంచెం. మహదానందమే నాలో నిన్ను స్తుతించిన, ఎడారి త్రోవలో ఎరుగని మార్గములో నా ముందు నడచిన కేతమా, ఎడారి త్రోవలో ఎరుగని మార్గములో నా ముందు నడచిన నా విజయ సంకేతమా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా. గట్టిగా సుమధుర స్వరముల వేలాది దూతళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా, నాలో పరవశమే నిన్ను స్తుతించిన.
ఆమేన్. మహదానందమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను తలచిన, నిన్ను స్తుతించిన, నిన్ను తలచిన మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన, నిన్ను తలచిన, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, ప్రతి క్షణం, ప్రతి క్షణం, ప్రతి క్షణం నిన్ను స్తుతించిన సుమధుర స్వరముల వేలాది దూతల కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన, నిన్ను స్తుతించిన, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ అల్లాడించు బలిలో, ఈ అల్లాడించు కృతజ్ఞతా స్తోత్రాలలో మనము దేవుని సన్నిధిలో ఎలా చేయాలి, దానికి దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది 1, 2, 3 మాటలు నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. దెస్సలోనికీయులు రాసిన 2వ పుస్తకంలో, దెస్సలోనికీయులు రాసిన 2వ పుస్తకం 2వ అధ్యాయం 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, సహోదరి లేరా? సహోదరులారా అనే అంటున్నాడు, సహోదరి లేరా అంటావా? ఎందుకు రాసాడు మొదటి శతాబ్దంలో పౌలు గారు అని అంటే, ప్రియ సహోదరి సోదరులారా, పురుషులదే సంఖ్య రాసేవారు జనాభా లెక్కలో, స్త్రీలదు రాసేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే స్త్రీకి విలువ లేదు అప్పట్లో. కేవలము వాళ్ళు ఒక సంతలో పశువుల్ని అమ్మినట్లుగా అమ్మేవాళ్ళు. అందుకే యేసు ప్రభు రొట్టెలు కుమ్మరించినప్పుడు 5,000 మంది పురుషులు తినగా 12 గంపలు ఎత్తిరి, 5,000 మంది తినగా, పురుషులు తినగా. ప్రియ సహోదరి సహోదరులారా, సహోదరులారా వలనను, మీరు నమ్ముట వలనను రక్షణ పొందటానికి ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించా. చెప్పండి, ఏమై ఉన్నాము? అందరు చెప్పండి, ఏమై ఉన్నాము? బద్ధులమై ఉన్నాము. బద్ధులు అంటే బాధ్యత. చెప్పండి, ఏంటిది? దేవుణ్ణి స్తుతించే విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. అందరు చెప్పండి, ఎలాగుండాలి? దేవుణ్ణి స్తుతించే విషయంలో అల్లాడించు బలిలో బాధ్యత కలిగి ఉండాలి. నీ పనిని గురించి నువ్వు ఎంత బాధ్యత కలిగి ఉన్నావు, నీవు చేసినటువంటి ఉద్యోగాన్ని బట్టి, నీవు చేస్తున్న చేతి పనిని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి ఎంత బాధ్యత కలిగి ఉంటావు చూడండి. బద్ధులు అంటే బాధ్యత. దేవుణ్ణి స్తుతించే విషయంలో
విశ్రాంతి దినము గడిచిన మరుసటి రోజున ఒక బాధ్యతగా ప్రభువుని స్తుతించాలి. చప్పట్లు కొట్టి గట్టిగా, ప్రభువుని మహింపరచుదాము, ప్రభువుని మహింపరచుదాము, ప్రభువుని మహింపరచుదాము. బాధ్యతగా. ఇప్పుడు మీరు బాధ్యతగా 3 పూటలు తింటున్నా? అందరు చెప్పండి, బాధ్యతగా 3 పూటలు తింటున్నారా లేదా? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఇక ఈ స్త్రీల సమాజం అనుకోండి, ఇక వాళ్ళకి ఎంతటి బాధ్యత అంటే పాపం ఉదయాన్నే 5 గంటలకే లేచి నీళ్లు కొట్టి బయట శాతపడి ముగ్గులేసి, ముగ్గు అనేది శాతపడి దగ్గర నుంచి వచ్చింది. మీరు విశ్వాసులు కొంచెం రెంట్ ఇళ్లలో ఉండి ఇల్లు ఖాళీ చేయమన్నారన్నా అంటే ఏమన్నా అంటే ముగ్గేయాలంటన్నా మా ఇంటి ముందు. ముగ్గే మేము వేయం. అసలు యాడ్ నుంచి వచ్చింది ఇది అని దాని చరిత్ర ఆలోచన చేస్తే శాతపడి నుంచి వచ్చింది. శాతపడి చేసేవాడు ఏస్తాడు వాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. చేసి ఇక హడావుడిగా పాపం అన్నీ తరుక్కొని పొయ్యి మీద పెట్టుకొని హడావుడిగా చేసి బాధ్యతగా పిల్లల స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి క్యారియర్ కట్టి, ఆయన ఆఫీస్కి వెళ్ళాలంటే ఆయనకి క్యారియర్ కట్టి బాధ్యత. ఆమె కానీ ఆ బాధ్యత నెరవేర్చకపోతే ఆ కొంపలాగా ఉండదు, ఆ ఇల్లులాగా ఉండదు. ఇల్లాలు తన ఇంట్లో తనకు అప్పగింపబడినటువంటి పనిని బాధ్యతగా చేయాలి. యెహోవా పని అశ్రద్ధ చేయవాడు. ఇంకా నేను అన్నాను దేవుని సన్నిధి బాధ్యతగా. దేవుని సన్నిధిలో నువ్వు ఎవరు అనంటే ఒక అర్పణానివి, అల్లాడించు అర్పణానివి. నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలనంటే ఒక బాధ్యతగా. దైవజనులు యేసన్న గారిని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధముగా ఆయనకి పేరు పెట్టుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేసేవాడు. ఒక సంవత్సరం కృపామయుడా అని, మరో సంవత్సరం మహోన్నతుడా అని, మరో సంవత్సరం సర్వోన్నతుడా అని, ఇలాగ ఆయనకి పేర్లు పెట్టుకొని తాను స్తుతించడమే కాకుండా లక్షలాది ప్రజలందరినీ కూడా ఆయన్ని స్తుతింపజేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోరు వాళ్ళు బాధ్యతగా ముమ్మారు, చెప్పండి ఎన్నిసార్లు, ముమ్మారు ప్రార్థన చేసేవాళ్ళంట. కొర్నేలి ప్రతి 3 గంటలప్పుడు బాధ్యతగా మోకరించి ప్రార్థన చేసేవాడు. మన ముస్లిం సహోదరులు ఎన్నిసార్లు లెక్క పెట్టు, బాధ్యతగా. బీజేపీ వాడు ఎన్నేం పెట్టినా అరవకూడదు, మైకులు పెట్టకూడదు అన్నా, ఎన్నేం పెట్టినా హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఇలా వర్షం పడుతుంది కదా, ఆగండి గడ్డపై గారు కొంచెం ఆగండి, ఉండండి, పనుకోండి, కొంచెం చలిగా ఉంది కదా. అలా లేదు. బాధ్యత. అది బాధ్యత. 4 గంటలకు లేచి అరవాల్సిన పని ఏంటయ్యా నీకు? లేదండి, నా బాధ్యత అండి. అది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. ఈ రోజున ఒక విశ్వాసికి ఈ బాధ్యత లేదు. దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహింపరచాలి, దేవుని కీర్తించాలి, మహింపరచాలి. యంత్రాల్లాగా ఈ రోజున సంఘాల్లో అనేకులు యంత్రాల్లాగా ఉన్నారు. ఆరాధనకి లేపామంటే ఆరాధనలో కనీసం నోరు తెచ్చి మనసారా గత వారం అంతా దేవుడు కాపాడినందుకు, దేవుడు పోషించినందుకు యేసయ్యా మనసారా లేచి యేసయ్యా అయ్యా ప్రయాణాలకు తోడుగున్నావు, కాపాడేవయ్యా, సంరక్షించేవయ్యా, నీకు స్తోత్రం ప్రభు అని ఆ ఫీల్, దేవుడు ఆ ఫీల్నే చూస్తాడు. నీలో నుంచి వచ్చి ఆ భావమే చూస్తాడు. నీ నోటి నుంచి వచ్చి ఆ చిన్న పదాన్ని బట్టి కాదు దేవుడు ఇదే. నీ హృదయంతరంగంలో ఫస్ట్ పుడుతుంది, నీ హృదయంతరంగంలో ఆ ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ని బట్టి దేవుడు నీ దగ్గర నీ స్తోత్రాలకి ఆయన రియాక్ట్ అయిపోతాడు. హోసన్న మినిస్ట్రీస్ ద్వారానే ఆరాధన ప్రపంచానికి ప్రబలింది. దేవునికి స్తోత్రం.
చిన్నప్పుడు ఏంటి ఆ నామకార సంఘాల్లో కూర్చునేవాళ్ళం, పలహారం కోసం వెళ్ళేవాళ్ళం, ప్రేయర్స్కి కానీ ఆరాధనకు కానీ. పలహారం చివరిలో బిస్కెట్లు చాక్లెట్లు పెడతారని వెళ్ళి కూర్చుంటే కనీసం ఏంటి పాడిందే పాడరా పాసిపళ్ళ దాచుడని పాడి ఇక ఆయన వచ్చి ఏంటి ఇక ఏదో 4 మాటలు చెబితే ఇక ఆ మధ్యలో ఆరాధన అనే క్రమమే కనిపించదు. దైవజనులు లేసన్న గారు వచ్చి ఏంటి ఈ ఆంధ్ర రాష్ట్రాలని, తెలుగు రాష్ట్రాలు ఏంటి తమిళనాడు, కర్ణాటక ఏంటి ఒక ఆరాధనతో ఊపేసేసాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆరాధన చేస్తుంటే ఇదిగో ఈ ఎదురుగా రీలింగ్ కడతారు కదా, ఈ కర్రలు కడతారు కదా, ఆ కర్రల దగ్గరకు వచ్చి దయ్యాలన్నీ నాట్యమాడాయి. చూసారా మీరు? పాత వాళ్ళందరికీ తెలుసు బాగా. ఏంటి దయ్యాలన్నీ వచ్చి నాట్యమాడాయి, అల్లాడించి పని. అది ఒక సంగారెడ్డిలో మీటింగ్స్ పెడితే 3 రోజులు ఏంటి అన్న అలా పాడుతున్నాడు, సుగుణాల సంపన్నుడా అని. ఒక దయ్యం వచ్చి ఆపరా అంటుంది. హల్లెలూయా, ఆపరా నువ్వు అంటుంది. ఏసన్ గారు ఆడింటాడు, లాగిచ్చి ఆయన సెంటర్ కోల్ లాగా ఉండి చెయ్యి ఒకసారి పటామని కొట్టాడు. ఆడికాడు కింద పడి దొర్లాడుతుంది. ఒకటే నాగదయ్యం అంట అది. మమ్మల్ని అంటాడు, మేము బేదరలం అప్పుడు. హల్లెలూయా, మమ్మల్ని అంటాడు, లేపు నుంచో పెట్టడు అంటాడు. మేము బెదరలం అప్పుడు. ఏంటి అభిషేకం అప్పుడు ఇక అభిషేకించలే, ఏంటి బెదరలం. గాడిని చూసి నాగదయ్యం పెనుగులు ఆడుతూ ఉండే, ఇటు పెట్టుకునేవి. 1 కాదు 2 కాదు, అబ్బా ఏంటి ఏ అల్లాడించి ఆ దయ్యాలు అలాగ వెళ్ళిపోయాయి. ఆ తర్వాత విశ్వాసుల్లాగా మారావు. ఇక్కడే గుంటకల్లోనే అక్కడ మన పాత బాప్తిస్వాలు తొట్టున్నప్పుడు తల్లిగారు వచ్చిందా ఏంటి ఆ పాత బాప్తిస్వాల తొట్టులో బాప్తిస్వం ఇస్తున్నాను. ఆగస్టు 15కో జనవరికో ఒక ఆమె చేతులు కట్టుకోనంది. ఒరే నాకు పరిచయం కూడా లేదు ఆమె, పెద్ద కట్టుకోనంది. సరే ముక్కను మూసుకోనా అంటే ఇదేంద్ర తండ్రి బాప్తిస్వాల తొట్టిలో ఇదేంట్రా తండ్రి అని. ఈ మనిషికి అసలు మారు మనసు ఉందని, అసలు మారు మనసు ఉన్న వాళ్ళకి బాప్తిస్వం ఇవ్వాలి. ఇదేంట్రా తండ్రి ఎవరు తెచ్చారా బాబు అనుకొని అంటుంది. ఇక ఒకటి ముస్కిట్ అంటుంది, ఇట్ అంటుంది. ఇక అంటుంటే ఒక్కసారిగా ప్రభు ఏం చేయాలి ప్రభు ఒక్కసారిగా అక్కడే చేయి పెట్టేసి ప్రార్థన చేసి గర్దించి వెంటనే ముంచి లేపడేసా. ఎట్టు ఊరిని చూస్తుంది అక్కలిక ఒక్కసారిగా. నువ్వు ఊరిని చూసినావుటే ఊర చూసినావుటే పాపా, ఈ రోజు నుంచి నువ్వు యేసు ప్రభు బిడ్డవే. చప్పలు కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొత్త ఆ పేరు నాకు ఇంకా ఫిక్స్ అవ్వలే. కొత్త పాత చెరువా ఏ చెరువు ఏదో ఒకటి ఆ ఊరి నుంచో ఎక్కడి నుంచో వస్తుంది ఆమె. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా చెప్పండి. మన బాధ్యత ఏంటి? మర్చిపోయారా? తినటమా? మన బాధ్యత ఏంటి? నిద్రపోవటమా? మీకు విషయం చెప్పనా, మనిషి పుట్టిన కాడి నుంచి చచ్చిపోయేంత వరకు క్యాలిక్యులేషన్ వేస్తే, మనిషి ఎక్కువగా దేనికి సమయం ఇస్తున్నాడని క్యాలిక్యులేషన్ వేస్తే, తినటానికి, పని చేసిన దానికి అన్నిటికి కలిపి క్యాలిక్యులేషన్ వేసారంట. ఎక్కువగా దేనికి ఉన్నారంటే మనిషి నిద్రపోవడానికే ఎక్కువ ఉందంట సమయం. తినటానికి కానీ, పని చేసే విషయానికి కానీ, ఆఫీస్కి వెళ్ళి వచ్చే దానికి కానీ, బజార్లకి వెళ్ళి వచ్చిన టయాలు కానీ, ఈ టయాలన్నిటికీ మించి పడుకొని నిద్రపోయిన సమయమే మనిషి జీవితకాలం అంతా ఎక్కువగా ఉందండి. బాధ్యతగా నిద్రపోతారు కొంతమంది. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. ఇప్పుడు నిద్రపోయిన మనిషిని అయితే లేపొచ్చు, ఇట్లా దట్టంగానే అని లేస్తారు. నిద్రపోతున్నట్టు నటించే మనిషిని లేపలేం. మీకు తెలుసా ఆ విషయం? మీకు తెలిసే ఉంటుంది. పడుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టుగా నటిస్తుంటారు. వచ్చి కొడుతున్నా తిడుతున్నా లేవరు. నిద్రపోతున్నాను కదా అని ఎప్పుడుకో అంటారు. ఏంటి ఆ విధమైనటువంటి నిద్రపోయే విషయంలో బాధ్యత. ఈ రోజున ప్రియ సహోదరి సోదరులారా, నీకు ఏ విషయంలో దేని విషయంలో బాధ్యత ఉన్నా ఉండకపోయినా దేవుని సన్నిధిలో నీకు ఒక్క బాధ్యత ఉండాలి. ఏంటి తెలుసా? దేవుని స్తుతించటం. దేవునికి స్తోత్రం.
చెప్పాలండి హల్లెలూయా. దేవుని నువ్వు స్తుతిస్తూ ఉండగానే నీ ప్రతి పరిస్థితులన్నీ యేసు క్రీస్తు నామములో ఆయన మార్చివేయునుగాక. ఆమేన్. ఎరుకో గోడలు ఎన్ని పర్వతాల్లాగా ఉన్నాయి. ఎన్ని యాజకులు బూరలు ఊదుతూ ఉంటే, ఇశ్రాయేలీలంతా యాజకులు ఎంట నడుస్తూ ఉంటే, వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తూ స్తుతిస్తూ ఉంటే ఎరుకో గోడలు కుప్ప కూలిపోయాయి. స్తుతించిన వారి జీవితంలో గొప్ప కార్యాలు, ఉన్నత కార్యాలు ప్రభు నీ పట్ల జరిగిస్తాడు. నువ్వు తప్పక స్తుతించు, తప్పక స్తుతించు, తప్పక స్తుతించు. దేవుని సన్నిధిలో మనస్సారా నీవు ఉన్న ఇంట్లోనే నీకు సమస్య వచ్చింది, నీకు బాధలు వచ్చాయి, నీకు ఇబ్బందులు వచ్చాయి, ఆర్థిక సమస్యలు వచ్చాయి, ఏమి కలిసి రావట్లేదు, కలిసిబాటు రావట్లేదు, ఏంటి అంత నష్టమే వస్తుంది, వచ్చిన శాలరీ అంతా మిగలటలేదు, ఏంటి చిలిసంచిలేసినట్లుగా అయిపోతుంది, ఆ బ్రతికేంటి ఇలాగ అయిపోతుందని నిన్ను నీవేం చేయాలంటే దేవుని సన్నిధిలో స్తుతించడం నేర్చుకో. ఆడికెళ్తే అద్భుతాలు జరుగుతాయి, ఏడికెళ్తే నువ్వు అసలు మనిషి నువ్వు స్తుతించాలి. ఆడికెళ్తే అద్భుత కార్యాలు జరిగితే, ఏడికెళ్తే నెత్తి మీద చేయబెట్టుకుని సంతానం కలుగుతుంది, ఏడికెళ్తే రోగం తగ్గుతుంది. కాదు, అసలు మెయిన్ నీ హృదయమే నీకు ఒక ప్రధానమైన కేంద్రం దేవుడు నివసించటానికి. ఆయన ఎలా నివసిస్తాడు అనంటే ఏంటి, స్తుతించు వారి మధ్యలో నివసిస్తాడు. ఆయన స్తుతించి హృదయంలో నివసిస్తాడు. స్తుతించే నోట ఆయన స్తుతిలో సింహాసనం వేసుకొని కూర్చొని ఉంటాడు. నీవు స్తుతించలేదనుకో, యేసన్న గారు అంటాడు, ఆ నోటిని సాతాను బంధించేస్తాడంట. మోగబోయినే అని ఒక పాట పాడతారు ఆనంద్ కుమార్ గారు. మోగబోవటం అంటే ఏంటంటే ఏంటి, ఆ నోటిని సాతాను బంధించేస్తాడు. దేవుని స్తుతించి చూడండి, మీకున్న ప్రతికూల పరిస్థితులన్నీ తొలగించేస్తాడు. ఒక బాధ్యతగా పొద్దున ఏంటి, నీకెప్పుడు సమయం కుదిరితేప్పుడు పొద్దున నిద్ర లేవంగులోనే, మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నం, సాయంకాలం పడుకునేటప్పుడు, మరలా పొద్దున ఏంటి ఒకవేళ పని నుంచి వచ్చి పని లేకపోతే దేవుని సన్నిధిలో స్తుతించి ప్రార్థన చేసి చూడండి. తప్పక నీకున్న ప్రతికూల పరిస్థితులన్నిటినీ దేవుడు తొలగించి వేసి ఏంటి అక్కడంతా నీకు అనుకూలంగా ఏంటి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నా ప్రభు మార్చివేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. నేను మెండిగా నా దేవుడు నిన్ను దీవించునుగాక, నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, ఆయన నీ ప్రతి కార్యాలు సఫలపరచునుగాక, నీవు పూనుకొనిన ప్రతి కార్యాలు నా దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నువ్వేం చేయొద్దబ్బా, నువ్వేం చేయొద్దు, ఎక్కడికెక్కడికో పరుగులు తీయొద్దు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం కూడా రావట్లేదా? నీకు ప్రార్థన ఎలా చేయాలో తెలియట్లేదా? కూర్చో, అలా కూర్చో, ఇంట్లో కూర్చో, చక్కగా సాపేసుకు కూర్చో. ఏంటి ఒకటే సోత్రా యేసన్న గారు కొత్తగా మారు మనసు పొంది ఆ దయ్యాల నుంచి విడిపించబడి ఇంటికి వచ్చి తల స్నానం చేసి ఏంటి మీరు చూశారు కదా సమర్పణ సీడీలో, ఏంటి అలాగా మోకరించి సోత్రం అనుకుంటూ ఉన్నాడట. అలాగా తులుడు వచ్చి ముందు పడితే యేసయ్య గాయపడిన హస్తాల మీద చేతులు వేసాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాయపడినటువంటి హస్తాల మీద చేతులు వేసాడు. ఆయన బ్రతుకు దినములన్నీ చెప్పుకున్నాడు, నా చేతులు ఆయన గాయపడిన హస్తాలు తాకాయి, ఆయన పాదాలు తాకాయి, ఆయన గాయపడిన శరీరాన్ని పట్టుకున్నాను అని జీవితకాలం అంతా చెప్పుకున్నాడు. దేని ద్వారా తెలుసా? కృతజ్ఞత స్తోత్రాల ద్వారా స్తుతిస్తూ. నీకు ప్రార్థనే చేతగట్లేదా? స్తోత్ర ప్రభా స్తోత్రం. అసలు అప్పు ఇవ్వట్లేదు ప్రభా, నాకు ఇవ్వాల్సినోడు ఇవ్వట్లేదు ప్రభా, ఇప్పటికి 10 సంవత్సరాలు తిప్పుతున్నాడు ప్రభా, అయ్యా 1 లక్ష ఇవ్వాలి ప్రభా, 2 లక్షలు ఇవ్వాలి. వాడి పేరు కూడా పెట్టి స్తోత్రం ప్రభా, వాడి మనసు మార్చి ప్రభా స్తోత్రం అంటా ఉండు. దేవుడు ఈ స్తోత్రాల ద్వారా అక్కడికి వెళ్ళి ఆడిలో ఆ బుద్ధిని కలగజేసి ఏంటి పరిగెత్తుకుండా దేవుడు నీకు ఆ డబ్బులు ఇప్పించేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఒక బాధ్యత. ఎవరైనా ఉంటే అభిమానులు క్షమించండి. మొన్న చిన్న పోస్ట్ చూశాను. నారా లోకేష్ గారు, ఎవరు, చంద్రబాబు నాయుడు కొడుకు,
ఆయన ఏమంటారంటే జోక్ కోసం చెబుతాను, జోక్ కోసం. ఆయన ఏం చెబుతున్నారంటే, మేము ప్రభుత్వంలోకి వచ్చినాక వైసీపీ వాళ్ళని రోడ్ల మీద బట్టలు తీసి తిరిగేటట్టుగా ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఏ బాధ్యత అంట చూసే ఉంటారు మీరు కూడా. ఏ బాధ్యత అంట? బట్టలు తీసి తిరిగేటట్లుగా చూసుకుంటాడంట ఈయన. అరే నువ్వు అనాల్సిన బాధ్యత మాటలేంటి? మేము ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రజల క్షేమం చూసుకుంటాం, బాధ్యతగా చూసుకుంటాం, అందరికీ మేము ఇళ్ళు కట్టిస్తాం బాధ్యతగా అని అట్ట అనాలి. బట్టలు తీసి తిరిగేటట్లుగా బాధ్యత తీసుకుంటాం అంటున్నాడు. ఓరే అసలు ఆ మాటలు మాట్లాడొచ్చా? హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. బాధ్యత దేని గురించి? బాధ్యత కొంచెం కూడా ఆలోచన లేదు. దేనికి బాధ్యులం? పౌలు గారు ఇదే మాట ఏమంటాడు తెలుసా? మీరు ఈ ప్రభు బల్లారాధనలో అయోగ్యంగా ప్రభు బలలో చేవేస్తే మీ ఆత్మకు మీరే బాధ్యులు, మీరే ఉత్తరవాదులు అంటాడు. ఎందుకు ఆ మాటలు అంటున్నా అంటే, బాధ్యత అనేది మేలైనటువంటి వాటిని గురించి బాధ్యత తీసుకోండి. దేవుని స్తుతించే విషయంలో బాధ్యత తీసుకోండి. దేవుని పరిచర్య ముందుకు జరిగేటట్లుగా బాధ్యత తీసుకొని, దేవుని సన్నిధిలో దేవుడు ఎలా నా ద్వారా మహింపరచబడతాడు, నా ద్వారా సువార్త ఎలాగా వ్యాపింపబడాలి అని ఒక బాధ్యతగా దేవుని సన్నిధిలో నడిపించబడి అలాగుంటే దేవుడు నీ మీద ఆసీనుడయ్యి ఆయన నీ ప్రక్కన నీలో ఆయన ప్రత్యక్షపరచబడునుగాక. సెకండ్ వన్, రెండో మాటగా చదువుతారు. కృతజ్ఞత చెప్పటం దేవుని చిత్తం నెరవేర్చాలి. చెప్పండి ఏంటిది? కృతజ్ఞత స్తుతులు చెల్లించడం ద్వారా దేవుని చిత్తం నెరవేర్చాలి. చదువుతారన్నమాట. మొదటి దెస్సలోనికీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఇలాగ చేయటం యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. చిత్తము అని అంటే ఇష్టము. చెప్పండి ఏంటిది? ఇష్టము. దేవునికి ఇష్టమైనటువంటి వారముగా మారుతాం. ఒక తండ్రికి 4 పిల్లలు లేకపోతే 5 మంది పిల్లలు. ఈ మధ్య అంటే 2 లేకపోతే 3 ప్రతి ఇంట్లో. అంతకుముందు అయితే 9 మంది, 15 మంది, లేకపోతే 12 మంది, లేకపోతే 8 మంది అలాగుండేవాళ్ళు ఒక్కొక్క ఇంట్లో పిల్లలు. ఆ తండ్రికి పిల్లలు అందరు తన రక్తం పంచుకొని పుట్టిన పిల్లలే. కానీ ఆ కుమారులు తండ్రి యొక్క మాటని విని తండ్రి యొక్క మాట చొప్పున నడుచుకుంటున్నటువంటి వాడిని చూసి తండ్రికి ఎంతో ఇష్టమవుతుంది. ఇంకా కొంతమంది కుమార్తెలు ఉంటారు, వాళ్ళు తండ్రి మాటకు లోబడకుండా తండ్రి చెప్పిన మాటకు విధేయత చూపకుండా సమయానికి రమ్మా కాలేజీ నుంచి, సమయానికి రారా కాలేజీ నుంచి అని చెప్పినా వినిపించుకోకుండా ఉంటుంటారు. అటువంటి వాళ్ళని తండ్రి ఏమంటాడంటే, నా కడుపుని చెడబుట్టేవో కదరా నువ్వు అని అంటూ ఉంటారు. తన తండ్రి చెప్పినట్లుగా నడుచుకుంటున్నటువంటి పిల్లలను బట్టి తండ్రి ఎంతో ఇష్టపడతాడు. భౌతికంగా అలాగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఆత్మీయ తండ్రి అయిన మన పరలోకపు తండ్రి కూడా మనల్ని అందరం చూసి అలాగనే అంటాడు, నీవు నన్ను స్తుతించుట నాకు ఇష్టము. దేవునికి స్తోత్ర చెప్పాలండి, హల్లెలూయా. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చెబుతున్నాడు. కొండ మీద ప్రసంగం చెబుతూ ఉంటే ఆడ ప్రజలందరూ చక్కగా వాక్యం వింటూ ఉన్నారు. మొత్తం మీద అక్కడి నుంచి ఒకడు కుష్ఠరోగి అలాగా కొండ సందుల్లో నుంచి వస్తే అందరూ ఈ కుష్ఠరోగి మా మధ్యకు వచ్చాడు ఏంటని దూరం పరిగెడుతున్నారు. యేసు ప్రభు తిన్నగా ఆడి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీవు నన్ను శుద్ధినిగా చేయటం నీకు ఇష్టమేనా అని అడిగితే యేసయ్య ఏమంటాడు తెలుసా? చిచి పోరా దుర్మార్గుడా, బాబా, ఇటువంటి వ్యాధిగా జనం అందరూ దోచేస్తే నువ్వు నా కాడుకు వస్తావరా నువ్వు బాబా అని అనకుండా యేసయ్య ఏం చేశాడు తెలుసా? గట్టి
గట్టి కౌగిలించుకొని నాకు ఇష్టమే, చెప్పలు కొట్టను గట్టిగా, నాకు ఇష్టమే నువ్వు, నీవు నా దగ్గరికి వచ్చావు గనుక, నీవు నన్ను స్తుతిస్తున్నావు గనుక నాకు ఇష్టమే. చెప్పండి, యేసయ్యకి మనమంటే, చెప్పండి, మనమంటే ఇష్టము కలిగేటట్లుగా మనము చేసుకోవాలి. చేయాలంటే ఏంటి చేయాలి? ఒక కొబ్బరికాయ కొట్టి ఒక చెప్పాటు ఒక చెప్పేయటం కాదు, ఆరిపోయి అగరపోతులు ముట్టించడం కాదు, లేకపోతే ఫోటోకి దండేసి దండం పెట్టడం కాదు, కానీ దేవుని చిత్త ప్రకారంగా దేవుని స్తుతించి మహింపరచటం దేవునికి ఇష్టమై ఉంది. దేవునికి మహిమ, దేవునికి ఇష్టం. నువ్వు అలా చేయటం చేస్తూ ఉన్నావు అనుకో, దేవుడికి నీవంటి ఎంత ఇష్టమో ఇక చెప్పలేం. సరే, ఇక నువ్వు స్తుతిస్తున్నావు, ఆయనకి నీవంటి ఇష్టమయ్యావు. ఇష్టమైనటువంటి వారికి తండ్రి లేకపోతే హస్బెండ్ వాళ్ళు ఎంత దూరమైనా ఊరికి వెళ్ళనివ్వండి, బజార్కి వెళ్ళనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఇష్టం ఉన్న వాళ్ళ గురించి ఏదోటి కొనుక్కొస్తూ ఉంటారు. ఆడంటే ఇష్టం నాకు అంటే అది వ్యక్తపరచుకోలేరు, కానీ లోపల ఆ ఇష్టాన్ని ఒక క్రియాపూర్వకంగా చూపిస్తారు. ఎలాగా? వాడు చిన్నవాడు నాకు చాలా ఇష్టం, వాడు అంతా నేను వెళ్ళి భోజనం చేసిన నాకు చేయడు, డాడీ వచ్చాడా అని అడుగుతూ ఉంటాడు అని ఆ విషయాన్ని ఈ తండ్రికి ఎంతో ఇష్టమై మురిసిపోతూ వచ్చేటప్పుడు కుమారుడికి అవి కొనుక్కొని సైలెంట్గా తీసుకొచ్చి చాటుకి ఇచ్చేస్తూ ఉంటాడు. నాన్న ఇది తీసుకెళ్ళరా, వాచ్ కట్టుకుపోరా, రే బెల్ట్ ఇది వేసుకుపోరా, షూస్ వేసుకుపోరా అంటాడు. అలాగా మన పరలోకపు తండ్రి నువ్వు భూమి మీద ఆయనకి ఇష్టంగా దేవుని స్తుతిస్తూ ఉన్నావు అనుకోండి, ఆదివారం నువ్వు రావటంతో ఆయన పరలోకం నుంచి అనేక గిఫ్ట్లు పట్టుకొని వస్తున్నాడు. దేవునికి స్తోత్ర, అనేక ఆశీర్వాదాలు పట్టుకొని వస్తున్నాడు. నాకు ఇష్టమైన ప్రజలను నేను దీవిస్తూ ఉన్నాను, నాకు ఇష్టమైన ప్రజల్ని నేను ఆశీర్వదిస్తాను. యేసు ప్రభు పక్షపాతం చూపుతున్నావు ఏంది? నువ్వు దేవుడివేనా? అసలు లేదా? దేవుడినే నేను. మరి పక్షపాతం చూపుతావేంది? వాళ్ళకి ఇచ్చి నాకు ఇవ్వవేంటి అని మనం అడిగామనుకో, అరే వ్యత్యాసం ఏందంటారా, వాళ్ళు నన్ను స్తుతిస్తూ వచ్చారా. నువ్వు ఏ రోజైనా నన్ను ఒక్క రోజైనా స్తుతించేవారా? వాళ్ళు నన్ను గణపరిచారు, నన్ను ప్రేమిస్తున్నారు. నువ్వు ఏ రోజైనా నన్ను గణపరిచావా, ప్రేమించావా అని యేసయ్య నిన్ను ముఖం పట్టుకొని అడిగితే, నువ్వు కొడుకువే, కూతురువే, నువ్వు సమాధానం చెప్పే ఆ పరిస్థితి నీకు రాదు. చాలాసార్లు సూచించావులే అని అన్నావు అనుకో, నానా నీ హృదయాన్ని సృష్టించిన వాడిని, నీ స్వభావాలు నాకు తెలియదా అని యేసయ్య నీ గురించి చాలా బాధపడతాడు. అలా కాకుండా దేవుని చిత్తం చేసే విధముగా దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. దేవుని స్తుతించి దేవునికి ఇష్టకరంగా మార్చబడాలి. మనం ఈ అల్లాడించు బలిగా దేవుని సన్నిధిలో ప్రతి విశ్రాంతి దినం దాటిన మరుసటి రోజున మా తమ్ముడు ఒకడు, మా బాబాయ్ కొడుకు పోయి వాళ్ళ బోధని దానిలో దిగాడు. నాకు తెలియదు ఆ విషయం. నేను హైదరాబాదులో బాలాజీనగర్లో ఉన్నప్పుడు ఆ మైదీపట్నంలోనే ఎడ ఉన్నారు, చూడటానికి వెళ్తే వాడు స్టార్ట్ చేశాడు, భూమి ఆకాశాలను సృష్టించింది ఎవరు? యెహోవా దేవుడు కాదా? నువ్వు ఆదివారం నుంచి లెక్కేసుకో, విశ్రాంతి దినం ఎప్పుడొచ్చింది అని అన్నీ మార్చి. ఈ లేవియాకాండంలో మరుసటి రోజు ఏమైపోయింది? మరుసటి రోజు వెళ్ళి వాళ్ళ పనులన్నీ దేవుని సన్నిధికి ఎత్తి అల్లాడించారు. ఈ విషయాలు యేసుక్రీస్తు పునరుద్ధారుడైన విషయాలు ఇవన్నీ ఏం పట్టవు, ఇక అయ్యే పట్టుకొని కూర్చో. నాకు మైండ్ బ్లో అయింది. ఒరే నువ్వు నోరు ముయ్యరా, తమ్ముడులాగా ఉండి నేను నీకు అన్నలాగానే ఉంటా. ఈ శరీర సంబంధంలో ఆత్మీయ బంధాన్ని తేగాక నీలో ఉన్న ఆత్మీయ బంధం వేరు, నాలో ఉన్న ఆత్మీయ బంధం వేరు. హల్లెలూయా. నాది అక్షయమైంది, నీది పనికిమాలిన లెక్కల్లో లేనటువంటిది. 10 మంది ప్రపంచమంతా నడిచే బాటలో నడవకుండా స్పెషల్గా నడుచుకుంటే అది వేరుగా అయిపోద్ది. ప్రియ సహోదరి సోదరా, దేవుని సన్నిధిలో ముమ్మారు స్తుతించు,
దేవునికి ఇష్టంగా స్తుతించు, దేవుని చిత్త ప్రకారం స్తుతించు, ఆరాధించు, మహింపరచు. దేవుని సన్నిధిలో దేవునికి ఒక ప్రీతికరమైన ఇష్టమైన పాత్రగా మనం అందరం మార్చబడదాముగాక. ఆమేన్. థర్డ్ వన్, మూడో మాటను మనం గుర్తు చేసుకుని ముగించుకుందాం. కృతజ్ఞత చెప్పటంలో దేవునికి అర్పణ అర్పిస్తున్నాము, నైవేద్యములు అర్పిస్తున్నాము. కీర్తన గ్రంథం 116వ కీర్తన 17వ వచనం. 116వ కీర్తన 17వ వచనం. అర్పించేదను, యెహోవా నామమున నేను ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములో యెరూషలేమా నా మొక్కుబడులు చెల్లిస్తున్నాను. యెహోవాని స్తుతించండి. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖములో ప్రియ సహోదరి సహోదరా, దేవుడికి మనము ఒక అర్పణముగాను ఒక కానుకగాను మనల్ని మనమే అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్ర. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతారు. సహోదరులారా, దేవునికి త్వరగా కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పింపవలెనని దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మలను బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ దేవునికిని మనకిని చాలా మంచిది. చప్పట్లు కొట్టి గట్టిగా, మంచిది, మంచిది. దేవునికిని మనకిని చాలా మంచిది. నీవే దేవునికి ఒక అర్పణ. చెప్పండి, మనమే దేవునికి ఒక అర్పణగా అర్పింపబడాలి. చూడండి, దైవజనులు యేసన్న గారు ఒక సభకి వెళ్ళారంట. బయట వాళ్ళ సభ పిలిస్తే పాటలు అయిపోతున్నాయి, చివరి పాట పాడుతున్నారట. కానుకలు పట్టేవాళ్ళు తిరుగుతున్నారంట. కానుకలు పట్టేవాళ్ళు తిన్నగా ప్రజల్లో పట్టాలి కదా, పాస్టర్ల దగ్గరికి రారు. మొత్తం మీద పాస్టర్ల దగ్గర కూడా వచ్చారట. ఆ వరుసగా ఒక్కొక్కరి దగ్గర అడుగుతా సంచి పట్టుకుని వస్తే యేసన్న గారి దగ్గరికి వచ్చిందంట. ఆ అమ్మాయి వస్తే అట్ట సంచి పట్టుకుంటే యేసన్న చేతులు జేబులు చూస్తే ఏమీ లేకపోతే అప్పుడు అంటున్నాడంట ఆ అమ్మాయితో, ఏమన్నాడు తెలుసా? నేనే ఆయనకి ఒక కానుకని. కానుక మరో కానుక ఇస్తుందా? హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. అప్పుడు రాసుకున్నాడంటే ఈ పాట, కానుక నైతిని నీ సన్నిధిలో. మీకు అందరు బాగా వచ్చు, మీరు పాడరు, మీరు అంతా తొండాడుతున్నారబ్బా. హల్లెలూయా. ఎందుకు మీరు నోరు కట్టుకుంటున్నారు? మీరు తొండాడుతున్నారు నాతో. ఎత్తుకోండి, గట్టిగా ఎత్తుకోండి. అందరూ ఒకే లెవెల్లో ఎత్తుకోండి. ఒకరి పైన ఒకరి కింద, ఒకరి పైన ఒకరి కింద ఎత్తుకుంటే అది అసలు శాశ్వత కృపను నేను తాళంచగా నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా భక్తిహీనులాతో నీ మందిరాభరణములో ఒక్క దినము గడుపుట భక్తిహీనులాతో నివసించుట కంటెను. నీ మందిరాభరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను. యేసయ్యా, ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా.
ఆ రోజున యేసన్న ఒక అర్పణముగా ఎలాగ అర్పింపబడ్డాడో, దేవుని సన్నిధిలో నువ్వు నేను మనం అందరము దేవునికి ఒక అర్పణ. చెప్పండి ఏంటిది? దేవునికి మనం ఒక కానుక, దేవునికి మనం ఒక అర్పణగా అర్పింపబడినప్పుడే దేవుడు మనలో మన ద్వారా ఆసీనుడై ఆయన మహిమ ప్రభావాలతో భూమి మీద మన ద్వారా మన వలన ఆయన ప్రపంచనం సృష్టిస్తాడు. ఈ రోజున నీవు దేవునికి అటు ఇటుగా ఉంటూ ఉన్నావు. అటు ఇటుగా అంటే ఏంటంటే, ఆదివారం మందిరానికి రావాలి, మరలా సోమవారం నుంచి నీ యథా కార్యక్రమాలు, సీరియల్ అంటే సీరియళ్ళు, ఇంకా ఏదంటే అది నీ కార్యక్రమాల్లో నువ్వు నిమగ్నం అయిపోయావు. నేను దేవుని యొక్క అర్పణను, దేవునికి నేను అర్పణముగాను కానుకగాను మార్చబడిపోయాను. దేవునికి నేను సజీవ యాగముగా అర్పించుకున్నాను అన్న ఆలోచన మనలో ఎప్పటికప్పుడు మనం కలిగి మనం నడుచుకున్నప్పుడు, ప్రియ సహోదరి సోదరా, ఒక దేవుని మనుష్యముగా భూమి మీద నువ్వు తిరగాలి, సంచరించాలి. నీవు దేవుని సన్నిధిలో నైవేద్యములు అర్పణలు అర్పిస్తుంటారు. మన హిందూ సహోదరులు గుడులకు శుక్రవారం ఒక స్టీల్దో ఇత్తడిదో ఇంతది పట్టుకొని వెళ్తూ ఉంటారు, చిన్న క్యారేజ్. దానిలో ఏముంటాయి అంటే ఎర్రపూలు రెండు కొబ్బరికాయ చెప్పలు, 2 ఆరిపోయి అగరపత్తులు పెట్టుకుని. యాడికి అంటే మా దేవునికి అర్పణ అర్పించటానికి. అర్పణ ఇదే, అర్పణ అర్పించడం అదే. అందుకే యేసన్న గారు వీటన్నిటికీ జవాబుగా చక్కటి పదం రాసాడు. తెలుసా? నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ఏనండి ఈ మీనింగ్ ఏనండి చక్కగా ఈ పాయింట్లో చక్కటి పదం ఇది. నైవేద్యములు దహన బలులు నీవు కోరవు కానీ నా ప్రాణ ఆత్మ శరీరాలనే నీవొక అర్పణముగాను బలిగా అంగీకరిస్తున్నావు. హల్లెలూయా. నా జీవ బలులు, జీవ తెలుసా? జీవ ఏంటిది? జీవ వంట ఎలిక. జీవ అంటే నాలుక. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. చూడండి, నైవేద్యములు దహన బలులు దేవుని సన్నిధిలో ఈ లోక సంబంధమైనటువంటివి నరబలులు, కొన్ని చోట్ల గుడులు, లేకపోతే కొన్ని చోట్ల అవి బిర్జీలు అవి ప్రారంభించి మా దేవత నరబలి కోరింది అంటారు. ఏంట్రా అవి కోరేది? దేవుడు అట్ట కోరతాడా? ప్రాణం కోరతాడా? ప్రాణం దీమని చెబుతాడా? యేసయ్య అందుకే కరాఖండితంగా చెప్పాడు, ఏది ధర్మం? ప్రాణ హత్య ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా? విశ్రాంతి దినాన ఒక ఎద్దు కుంటలో పడితే తీయటం తప్ప, లేకపోతే ఆ కుంటలోని ఉంచటం కరెక్టా? శాస్త్రులు పరిశీలిని నిలదీసి అడిగితే ఒక్కడు మాట్లాడలే, ఒక్కడికి ఆప్షన్స్ లేవు. ప్రియ సహోదరి సోదరు, ఈ రోజున చాలా మందిలో క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనలో దేవునికి ఒక అర్పణముగాను బలిగాను అప్పగించుకోవాలి. ఈ
రోజున ఆదివారం వైట్ బట్టలు వేసుకొని రావడానికి సిగ్గు కొంతమందికి. అయ్యా ఉతుక్కోలేమయ్యా మేము, ఏం చేయలేరట, ఉతుక్కోలే. మరి మా సిస్టర్లో 24 గంటలు ఇంక అదే డ్రెస్గా పాపం. ఏంటి మరి మేము 24 గంటలు ఇంక అదే కదా, మేము ఉతుక్కోవట్లేదా? ఆదివారం ఎప్పుడో మీరు వేసుకొని రావడానికి ఏమైంది మీకు? అర్పణముగా అర్పింపబడ్డామని ఒక చిహ్నం మీ ద్వారా కనపరచబడాలి కదా. ఇక ఎప్పుడు చూడు బొమ్మనా బెదరే చందనా బెదరే, హల్లెలూయా. ఇక ఎప్పుడు చూడు బొమ్మనా బెదరే చందనా బెదరే, నన్ను చూడు నా చీరను చూడు. ఏంటి ఎప్పుడు నువ్వు యేసయ్యని చూపించేది? ఎప్పుడు యేసయ్యని ఎప్పుడు చూపిస్తావు సమాజానికి? నేను దేవుని అర్పణను. చెప్పండి, నువ్వెవరు అర్పణవి? చెప్పండి, ఎవరు అర్పణవి? నేను యేసుక్రీస్తు అర్పణను. దేవునికి స్తోత్రం. నేను యేసుక్రీస్తు అర్పణను. నేను అందరు తెల్ల బట్టలు కుట్టుకొని ఆదివారం తెల్ల బట్టలు వేసుకురండి. ఏంటి అలాగే మందిరం విడిచిపెట్టి అలాగే వెళ్తుండే దేవుని అర్పణలు. ఏంటి ఇది యేసుక్రీస్తు అర్పణ, వీళ్ళు యేసుక్రీస్తు బిడ్డలు, వీళ్ళు యేసుక్రీస్తు అర్పణ, బలి అర్పణలు. వీళ్ళు ఇప్పుడు దాకా బలి అర్పించారు, మోకాళ్ళ మీద బలి అర్పించారు, మోకాళ్ళ మీద శరీరాన్ని నలకొట్టుకున్నారని బలర్పణ చేత దేవునికి బలి అర్పించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో నువ్వు ఒక అల్లాడించు బలివి. చెప్పండి, నువ్వెవరివి? చెప్పండి, ఎవరు నువ్వు? అల్లాడించు బలివి. ఏడుకొచ్చి అల్లాడాలి. ఒకటే, పరిశుద్ధాత్మ ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో అల్లాడాలి. పరిశుద్ధాత్మ ఫుల్లుగా నిండిపోతే మన స్వాధీనంలో ఉండం. పరిశుద్ధాత్మ మనలో నింటే నువ్వు కూర్చున్న ప్లేస్లో నువ్వు కూర్చోవు, మన స్వాధీనంలో ఉండం. ఏంటి ఇక అల్లాడిపోతాం. అల్లాడిపోయి ఎక్కడ పడిపోతాం, ఎక్కడ లెగుస్తాం కూడా ఇది అర్థం కాదు. నేను పరిశుద్ధాత్మను పొందినటువంటి తొలి రోజున మోకాళ్ళు బద్దలైపోయి మందిరం అంతా రక్తం. ఇట్లాగ ట్రైల్స్ బండ్లో లేవు కానీ ఏంటి ఇసుక గండ్రు ఇసుక పోసి ఉంటే ఏంటి పూరిపాక అప్పట్లో ఏంటి 99 2000లో ఏంటి అలాగా రక్తంతో తడిసిపోయిన పట్టాలన్నీ. పరిశుద్ధాత్మ ఏంటి వస్తున్నప్పుడు ఇంక ఈ జీవితం చాలు, ఇంక ఇంతటితో చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. చచ్చిపోతే అంటే ఇంక ఆయన దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. అలాంటి ఏంటి ఒక గొప్ప ప్రభావం అనేది మనలోనికి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అలాంటి బలవంతమైనటువంటి శక్తివంతమైన బలమైనటువంటి ప్రభావం మనలోనికి దిగి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నువ్వు ఒక అల్లాడాలి, దేవుని స్తుతించే విషయంలో అల్లాడాలి, నాట్యం చేయాలి. దేవుని ఆరాధన చేసేటప్పుడు నువ్వు నిలబడిన చోట నిలబడి నీ కాళ్ళతో ఆరాధన చేయాలి, చేతులతో ఆరాధన చేయాలి, హృదయంతో ఆరాధన చేయాలి, మనసుతో ఆరాధన చేయాలి. నీ కళ్ళ నిండా నీళ్లు నింపుకొని దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను నీవే దేవునికి అర్పణముగా అర్పించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ప్రియ సహోదరి సహోదరా, మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత అర్పణ. చెప్పండి, మనమందరం ఎవరిమి? అల్లాడించి బలి. మనమందరము లేవీలు, ఇశ్రాయేలు గోత్రీకులు, అనేక గోత్రీకులు తొలి పనలు తీసుకొచ్చి 7 విశ్రాంతి దినపు మరుసటి రోజున అంటే శనివారపు మరుసటి రోజు ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఒకటే అల్లాడించి బలిగా మార్చబడి దేవుని సన్నిధిలో ఆనందించి గంతులు వేసి దేవుని మహింపరచాలి. అప్పుడు ఆయన మన మీద ఆసీనుడగునుగాక. ఆమేన్. ప్రభు ఈ మాటలు మనందరిలో నీరు కట్టి ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. అందరం